అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్కి మంచి మంచి కామెంట్స్ తోటి లైక్ చేస్తూ నా వీడియోస్ని షేర్ చేస్తున్నటువంటి, నన్ను అభిమానిస్తున్నటువంటి శ్రేయోభిలాషులందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఈ మధ్యన ట్రూ బ్లూ అని ఒక వీడియో రిలీజ్ అయింది. అది టామీ జెనసిస్ అని ఒక ఆమె, ఆమెకి ఇండియా నుంచి కూడా, ఇండియా రిలేటెడ్ అండ్ కెనడా వాసి అనుకుంటాను. మొత్తం మీద అన్నీ కలిపిన బంగారు తల్లి అని చెప్పొచ్చు. ఎలా అంటే మా అమ్మమ్మ చిన్నప్పుడు మా మామయ్య కూతురికి వాళ్ళకి భోజనం పెట్టడానికి పిల్లలకి ఏదో పెద్ద పొగడతలాగా అనమాట ఆవిడనేవారు. కొండ, కోదు, సవర, సొత్ర, రొణ అన్నీ కలిపిన బంగారు తల్లి అని దాన్ని అంటూ ఉంటే ఏమిటో పెద్ద బిరుదు అనుకుని పొంగిపోయేవాళ్ళం. అంటే ఇప్పుడు వాళ్ళందరినీ తక్కువ చేసామని కాదు, అదొక ముద్దు మాటలాగా. అలాగే నానాజాతి సమితి ఈవిడే, మంచిదే, కాదనలేదు. మనస్తత్వం ఎలా తయారవుతుందంటే చాలామందిది ఎక్కడో ఎవరి దగ్గరో మనస్సు హర్ట్ అవుతుంది వీళ్ళకి. ఆ మనస్సు హర్ట్ అవ్వడంలో కూడా ఎంతసేపు ఎదుటి వాళ్ళది బ్లేమ్ అని అనుకోకూడదండి. నువ్వు ఉన్న తీరు, నువ్వు రిసీవ్ చేసుకున్న తీరు ఏదైనా సరే కంప్లీట్గా, ఏదైనా ఒక వస్తువు, ఒక సమస్య ఉన్నప్పటికీ కూడా, లేదా ఏదైనా ఒక ఛాలెంజ్ వచ్చినప్పటికీ కూడా, నువ్వు దాన్ని చూసే దృక్పథాన్ని బట్టి ఉంటుంది నీ యాటిట్యూడ్ ఏంటన్నది తెలుసుకోవడానికి. అలాంటిది ఈమె మొత్తం అందరినీ కూడా, అంటే కేవలం ఒక హిందూ ధర్మాన్నే కాదు, అన్య మతాలను కూడా కించపరుస్తున్నట్టుగానే ఆమె చేసినటువంటి వీడియో ఆ ట్రూ బ్లూలో ఉంది. ముఖ్యంగా ఆమె వేసుకున్న డ్రెస్ ఏమిటంటే, ఆ రంగు, ఒంటికి పులుముకున్న రంగు కాళీమాతని తలపిస్తుంది. తర్వాత ఆమె వేసుకున్నటువంటి అంటే అర్ధనగ్నం అనే కన్నా కూడా ఏదో ఆ ప్రత్యేకించి ఆ రెండు పార్ట్స్ దగ్గర తప్ప ఉన్నదంతా ఆమె వ్యవస్థగానే ఉంది. ఇప్పుడు కట్టడం అంటే కష్టం అండి, విప్పడం అంటే పెద్ద ఏం కష్టం ఏంటుంది అందులోని. అదేదో దాన్ని చూపించుకుని అదో గొప్పగా భావించేస్తున్నారు అందరూ, నాకు అర్థం కాలేదు. ఆ మూసి ఉన్నప్పుడు ఆ స్త్రీకి ఇచ్చేటటువంటి విలువ, గౌరవం, ఆ స్థాయి ఇలా ఇప్పేసి తిరిగే వాళ్ళలో ఏముంటుంది నాకు అర్థం కావట్లేదు. అంతేకాకుండా ఆమె చేసినటువంటి చేష్టలు ఏవైతే ఉన్నాయో, ఫైనల్లీ ఇప్పుడు ఎవరికి తెలియదు ఆడది అంటే ఏముంటాయి అంగాలు, మగవాడంటే ఏముంటాయి అంగాలు, అంత తెలియని వెర్రి వాళ్ళ ఎవరైనా దీనినే బయటికి ఏదో ఎక్స్పోజ్ చేస్తున్నట్టుగా, కొత్తగా మేమేదో చేస్తున్నాం అన్నట్టుగా వీళ్ళు వీడియోస్ చేసి చస్తున్నారే. యూట్యూబర్స్ ఇలా చేస్తూ ఉంటే యూట్యూబ్ యాజమాన్యం ఎందుకు సహిస్తోంది? ఇలాంటి అశ్లీలతని ఎలా సహిస్తోంది? ఇక్కడ సెన్సార్ అన్నది ఉండద్దా? యూట్యూబ్ అంటే ఎవడైనా రావచ్చు, ఎవడైనా వీడియో చేయొచ్చు, ఏది ఇష్టం వచ్చిందైనా సరే బయట పెట్టేయచ్చు, ఏదైనా చేసేయచ్చు అనడానికి ప్రతిదానికి ఒక లిమిట్ అంటూ ఉంది కదండి. ఇప్పుడు మీరు ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నారు, ఒక ట్రైన్ ఉందంటే అది దాని ట్రాక్ మీద ఉంటే అందం, అది ప్లాట్ఫామ్ మీదకి వస్తే ప్రమాదం. అలాగే మీరు ఉపయోగించుకుంటున్నటువంటి మీడియా ఏదైతే ఉందో దాని హద్దుల్లో మనం, మన హద్దుల్లో మనం ఉంటేనే అది అందంగా ఉంటుంది. ఇతరులకి ఏదైనా చెప్తే ఒక ఆచరణీయంగా, ఒక ఆదర్శంగా ఉంటుంది. ఇప్పేస్తే ఏముందమ్మా అందులో అందం? మరింత అసహ్యం కలుగుతుంది. కాకపోతే సాటి ఆడవాళ్ళందరూ సిగ్గుతో తలదించుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. నీకు అంత టెంపర్ అయితే నాకు అర్థం కాలేదు. కాళీమాత, నీకు కాళీమాత అంటే అంత ఇంట్రెస్ట్ లేదు, అంత వ్యతిరేకత ఉందన్నప్పుడు మరి ఆవిడ రంగు ఎందుకు వేసుకోవడం? అంటే నేను ఈ విధంగా చేయడం వలన వాళ్ళని హర్ట్ చేశాను అని చూపించగలుగుతున్నా. నువ్వు ఎవరిని చూపించాలనుకుంటున్నావు? ఒక్కటి మాత్రం తెలుసు, నీకు ఒకటి చేత కాలేదు. ఇలా చేసేవాళ్ళు ఎవరికి కూడా నేను చెప్తున్నాను, ఒకటి ఓపెన్ ఛాలెంజ్, మీకు చేత కాలేదు ఏంటంటే, మిమ్మల్ని ఎవరు డైరెక్ట్గా హర్ట్ చేశారో మనసుని, ఆ ఛాలెంజ్ని తీసుకోవడం కానీ, ఆ హర్ట్ చేసిన వాళ్ళని కూర్చోపెట్టి చెప్పి ఇది తప్పని చెప్పడం కానీ మీకు చేత కాక, మొత్తం సమాజాన్ని, మొత్తం అందరినీ కూడా కలిపి తిట్టడాలు నేర్చుకుని వీడియోస్ చేసుకుని
ఎయిదర్ వే, ఎయిదర్ వే పాజిటివ్‌గానే మీరందరి మన్ననలు పొంది, లైక్స్ పొందినా ఓకే. అదేనా బాగే అనుకుంటే, ఈ విధంగా కూడా అందరి నోళ్ళలోనూ నాలుతున్నారుగా. హ్మ్. ఇదో రకం కాబోలు ప్రాపకాండ. హ్మ్. తప్పు గదు. నీకున్న అభిప్రాయాలని అందరి మీద ఎందుకు రుద్దాలని చూస్తావు? నువ్వు పొందిన బాధని, నువ్వు పొందినటువంటి వైషమ్యాన్ని ఏదైతే నువ్వు పొందావో దాన్ని అందరికీ పంచాలని ఎందుకు చూస్తావు? మనకి ధర్మంలో ఏం చెప్పింది? బాధ కాదు పంచేది. నీ ఆనందాన్ని 10 మందితో పంచుకో. అది పెరుగుతుంది. నీ బాధని పంచుకో అది తరుగుతుంది. మీరేం చేస్తున్నారు? బాధని పంచుకోవటం లేదు. మీ వైషమ్యాలను పంచుకుంటున్నారు. ఇది తప్పు. సనాతన ధర్మంలో ఉన్నదే తప్పు అని చెప్పకపోవడం కూడా పాపం. ఈ పాపం నేను చేయను. ఎంత తప్పు చేశావమ్మా అది. అసలు ఆడది అని అనడానికి కూడా సిగ్గు వేస్తుంది నిన్ను చూస్తే. ఆ కాళీమాత క్షమిస్తుందో లేదో మాకు తెలియదు కానీ మేమైతే క్షమించడం అన్నది చాలా దూరంగా ఉంది. ఎందుకంటే కనీసం రియలైజేషన్ నీలో ఉంటే అప్పుడు చూడొచ్చు. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని ఇలాంటి పిచ్చి వెధవ ప్రయోగాలు చెయ్యొద్దు. అలాగే ప్రజల మనోభావాలతోటి ఆడుకోవద్దు. నీకు చేతనైతే నువ్వు పడ్డ చోట వెతుక్కోవాలంటారు. నీకు చేతనైతే ఎక్కడ నువ్వు అవమానం పొందావో అక్కడ తిరిగి గౌరవాన్ని పొందడానికి ప్రయత్నం చెయ్యి. అది కరెక్టు. ఏమంటావు? అంతేగాని యూట్యూబ్ నాకు ప్లాట్ఫామ్ దొరికింది కదా, నాకొచ్చిందలా నేను చేసి పడేస్తాను అని అంటే నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఊరుకోరు సుమా, హెచ్చరిస్తారు. జాగ్రత్త.